ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం హీరాపూర్ గ్రామంలో గంజాయి సాగు చేస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు మాధవ్ గ్రామంలోని 9 ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. అయితే శనగ పంట మధ్యలో గంజాయి పండిస్తున్నట్లు కూడా సమాచారం రావడంతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. మొత్తం 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 420 మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీజ్ చేసిన గంజాయి మొక్కల విలువ దాదాపు 42 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు ఉంటుంది, జైలు ఉంటుంది. అది కాకుండా మనం గవర్నమెంట్ నుంచి ఆ ల్యాండ్కి ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయంటే అది కూడా మనం బంద్ చేస్తాం. మన ఆనరబుల్ సీఎం సార్ అండ్ మన రెస్పెక్టెడ్ డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మన స్ట్రిక్ట్ ఉన్నాయి. ఆ తెలంగాణ డ్రగ్ ఫ్రీ మనం క్రియేట్ చేయాలి, ఏర్పాటు చేయాలి. దానికి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ దానికోసం పని చేస్తున్నారు. ఇది కాకుండా కూడా అప్పుడప్పుడు మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. మనం కొత్తగా టెస్టింగ్ కిట్స్ కూడా వాడుకోవడం స్టార్ట్ చేశాము. దానిలో కూడా ఇదే సంవత్సరం ఒక 2 నెలలు జనవరి ఫిబ్రవరిలో 30 కేసెస్ మన జిల్లాలో మనం జస్ట్ గాంజా టెస్టింగ్ కిట్స్ చేయడం జరిగింది. ఆ ఒక్కరిద్దరికి మనం హాస్పిటల్లో కూడా పంపడం జరిగింది. అంటే వాళ్ళకి జైలు పంపకుండా హాస్పిటల్లో పంపి వాళ్ళ మంచి సైకాట్రిస్ట్ నుంచి వాళ్ళు మంచిగా అయిన తర్వాత వాళ్ళు రిలీజ్ అవుతారు. ఎవరైనా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఇట్లా అలవాటు ఉంటే మన దగ్గర వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అట్లే వాళ్ళపైన కేసు కాకుండా జైలు పంపకుండా వాళ్ళకి మనం డాక్టర్ దగ్గర ఎన్డీపీఎస్ యాక్ట్లో వాళ్ళకి డాక్టర్ దగ్గర అడ్మిట్ చేసి మంచి అయినప్పటి వరకు వాళ్ళు లోపలే ఉంటారు, అంటే డాక్టర్ దగ్గర ఉంటారు, దాని ట్రీట్మెంట్ ఇస్తారు.